ఏపీ కౌశల్యం ఎగ్జామ్స్ గురించి ఒక లేటెస్ట్ అప్డేటు, అలాగే కౌశల్యం ఎగ్జామ్స్ సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ గురించి మెసేజ్‌లయితే చాలా మందికొస్తున్నాయి. సో, వాట్సాప్‌లో వస్తున్నాయి, మెయిల్స్‌లో వస్తున్నాయి. సో, ఇది ఎవరెవరికొస్తాయి? సో, దీనికి సిలబస్ ఏంటి? మళ్ళీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటది? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? చాలా మందికి ఇంకా మెసేజ్ రాలేదు. రాని వాళ్ళకి వస్తాయా? లేదా? దాని గురించయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, అలాగే కౌశల్యం వెబ్‌సైట్‌లో డూస్ అండ్ డోస్ అని జెప్పి ఒక లింక్ ఇచ్చారు. సో, అది ఏంటి? దాంట్లో ఏం కొత్త కొత్త పాయింట్స్ ఏమన్నా వచ్చాయా ఏందంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో, వెల్కమ్ టు రాజా భూపతి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటది, పాయింట్స్ ఇవ్వండి. సో, ఫస్ట్ అయితే కౌశల్యం సెకండ్ రౌండ్‌కి ఎగ్జామ్స్‌కి డేట్స్ అయితే వచ్చేసాయి. ఏప్రిల్ 13థ్ నుంచి చాలా మందికి మెసేజ్‌లొచ్చాయి. నాకు ఒక 5, 6 మంది దాకా మెసేజ్ పెట్టారు. ఏప్రిల్ 13థ్, 14థ్, 15థ్ ఆ మెసేజ్‌లయితే వస్తున్నాయి. సో, ఎవరికైతే మెసేజ్‌లు వచ్చాయో, రాలేదో మీరందరూ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని వెంటనే మీరు కౌశలం వెబ్‌సైట్‌కెళ్ళి మీ స్కిల్స్‌ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మీకు వచ్చిన స్కిల్స్ ఉన్నాయా లేదా, అన్‌వాంటెడ్ స్కిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వన్స్ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ బిఫోర్ 48 అవర్స్ ముందు మీ ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతది. ఇంతకుముందు చాలామంది చేసిన మిస్టేక్ ఇదే. సో, స్కిల్స్ అప్‌డేట్ చేసుకోకుండా అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా ఎగ్జామ్ రాసారు. అక్కడ వాళ్ళకి తెలియని ఏవేవో క్వెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్కిల్స్ అనేది బై డిఫాల్ట్‌గా వేరే తీసుకునేస్తుంది సిస్టమ్. దానివల్ల పేపర్ అనేది వాళ్ళు రిలేటబుల్ స్కిల్సే ఉండవు. దానివల్ల పేపర్ ఆటోమేటిక్‌గా వాళ్ళకి టఫ్‌గా ఉంటది. మీరందరూ ఎవరైతే ఇంకా మెసేజ్ వచ్చినాయో, రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళైతే వెంటనే స్కిల్స్ అయితే అప్‌డేట్ చేసుకోండి. చూసుకోండి మీకు వచ్చిన స్కిల్స్ అనేది ఉన్నాయా లేదా అనేది మీరు వెంటనే ప్రొఫైల్‌కెళ్ళి కౌశలం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ప్రొఫైల్‌లోకెళ్ళి అప్‌డేట్ చేసుకోండి మీ స్కిల్స్. సో, కరెక్ట్‌గా పెట్టుకోండి స్కిల్స్. సో, అది చేసుకోవాలి. ఎందుకంటే ప్రొఫైల్ లాక్ అయిపోతది. సో, మీరేం చేయలేరు. సో, తర్వాత దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సిలబస్ ఏంటి? సేమ్ ఇంతకుముందు లాగా జరిగిందా? అదేలాగా ఉంటదంటే సేమ్ ప్యాటర్న్ అండి. ఇంతకుముందు మనకి స్కిల్ అసెస్మెంట్‌కి 45 మినిట్స్, కమ్యూనికేషన్ అసెస్మెంట్‌కి 15 మినిట్స్. 1 అవర్ టైమ్ ఉంటది. సో, మీరు ఎగ్జామ్ సెంటర్‌కి 15 మినిట్స్ ముందే ఎళ్ళాలి. సో, మీరు ఇంటి దగ్గర నుంచి రాసుకునేదానికి అలౌడ్ లేదు. మీకు ఏ సచివాలయంలో సెంటర్ ఉందో ఆ సచివాలయంకి వెళ్ళే రాయాలి ఎగ్జాము. సో, ఆ టైంలోనే రాయాలి. ఖచ్చితంగా మీకు 11కి ఇస్తే 11కే అటెండ్ అయ్యాలి. ఒక్కసారి మీరు లేట్‌గా లాగిన్ అయితే టైం అయితే అయిపోతది. సో, చూసుకోండి. సో, ఎగ్జాక్ట్‌గా 11కి ఎళ్ళండి. సో, 3కి ఉన్నోళ్ళకి 3కి 2 షిఫ్ట్‌లు జరుగుతున్నాయి యాజ్ యూజువల్. ఇంతకుముందు 11కి మార్నింగ్ ఒక 11కి జరుగుతాయి. 11-12 అలాగే ఆఫ్టర్‌నూన్ అయితే 3-4 ఈ 2 షెడ్యూల్స్ అయితే వచ్చాయి. సో, మెసేజ్‌లయితే వాట్సాప్‌కి, ఈమెయిల్స్‌కొస్తున్నాయి. చూసుకోండి, అక్కడ కొన్ని మెయిల్స్‌లో మెన్షన్ చేసాడు. నేను ఇక్కడైతే పెడతాను చూడండి మెయిలు. అక్కడ ఈమెయిల్‌లో ఇది సెకండ్ రౌండ్ కౌశలం అసెస్మెంటు. ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చాయో వాళ్ళందరూ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఆల్రెడీ ఒక డ్రైవ్ జరిగిందంట. ఆ డ్రైవ్‌లో అరౌండ్ 75 మెంబర్స్ అయితే ప్లేస్ అయ్యారు. సో, ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో, మళ్ళీ మెసేజ్‌లొచ్చాయో, సో, స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నది. అలాగే కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కమ్యూనికేషన్ గురించి, గ్రేడ్‌ల గురించి చాలా సార్లు చెప్పా. ఫస్టే చెప్పా. సో, గ్రేడ్‌లు ఏ1 వస్తే చాలా లీస్ట్ గ్రేడ్ అని, లోవర్ గ్రేడ్ అని. అదే సి1 వస్తే టాప్ గ్రేడ్ అనమాట. సో, ఎవరికైతే ఏ1, ఏ2 వచ్చారంటే మీరు ఖచ్చితంగా గ్రేడ్స్ అనేది అట్‌లీస్ట్ బి1, బి2 వచ్చేలాగా చూసుకోండి. ఇంప్రూవ్ చేసుకోండి. సి1, సి2 వచ్చినోళ్ళు అయితే ఇది టాప్ గ్రేడ్. వాళ్ళ ఇంగ్లీష్ అనేది చాలా ప్రొఫిషియంట్‌లో ఉందని. సో, ఏ1 వచ్చిన బిగినర్ ఇంగ్లీష్. సో, అక్కడ మనకి వెబ్‌సైట్‌లో డూస్ అని చెప్పి, డోంట్స్ అని చెప్పి ఇచ్చారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. కౌశలం వెబ్‌సైట్‌లో డూస్ అండ్ డోస్ గురించి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియోనైతే నేను ఇక్కడ పైనైతే ఇస్తాను. సో, కార్డ్స్‌లో ఇస్తాను చూడండి. సో, ఆ వీడియోలో క్లియర్‌గా డూస్ ఏంటి? ఏం చేయాలి? ఎలా ఫిల్ చేయాలి? అండ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా మనం డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి? సో, కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో బి1, బి2కి బి1 ఏం మాట్లాడితే బి1 వస్తది? ఏ1 అనేది ఎలా మాట్లాడితే వస్తాయి? సెంటెన్స్ అనేది ఏ విధంగా మాట్లాడితే వస్తాయని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఆ వీడియో అయితే వాచ్ చేయండి. నేను కింద అయితే లింక్ అయితే ఇస్తాను. లేకంటే ఎండ్ కార్డ్స్‌లో ఉంటది వీడియో. సో, మీరైతే ఆ వీడియో చూడండి ఎగ్జామ్ రాసే ముందు. చాలా యూజ్‌ఫుల్ అవుతది. ఎందుకంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ అనేది ఎలా ఉండాలంటే జనరల్‌గా మన థాట్స్‌లో నుంచి రావాలి. బై హార్ట్ చేసినట్టు ఏదో మీరు చాలామంది వాటికి ఆన్సర్‌లు రాసుకొని దాన్ని చదువుతున్నారు. సో, బై హార్ట్ చేసినట్టు ఉంటే మాత్రం మార్క్స్ రావు. సో, తక్కువ లోయర్ గ్రేడ్ వస్తది. సో, మీ థాట్స్ నుంచే రావాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మీ ఓన్‌గా స్పాంటేనియస్‌గా మాట్లాడిన వాళ్ళకి మంచి గ్రేడ్ వస్తది. మనం వాడే సెంటెన్సెస్ పైన ఉంటది. సింపుల్ సెంటెన్స్ వాడితే బేసిక్ వస్తది. కొంచెం దాన్ని ఎలాబొరేట్‌గా మాట్లాడితే సో, సి1, సి2 వస్తాయి చూసుకోండి. ఎక్కువ బి1, బి2కి వచ్చేలాగా ఎవరికైతే లీస్ట్ గ్రేడ్ వచ్చాయి, ఏ1, ఏ2 వచ్చాయి. అట్‌లీస్ట్ మీరు ట్రై టు బి1, బి2కి వచ్చేలాగా ట్రై చేయండి. సో, అది కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో, ఇంకా స్కిల్ అసెస్మెంట్‌లో మళ్ళీ ఎలాంటి క్వెషన్స్ ఇస్తారు ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటది. సేమ్ ప్యాటర్న్ 45 మినిట్స్ ఉంటది. 10 క్వెషన్స్ ఏమో ఆప్టిట్యూడ్ రీజనింగ్ పైన, 20 క్వెషన్స్ ఏమో మీ టెక్నికల్ ఏవైతే స్కిల్స్ పెట్టారో వాటి పైన ఉంటది. ఇంకొక 10 క్వెషన్స్ సైకోమెట్రిక్స్. ఓవరాల్‌గా 40 మార్క్స్‌కి ఉంటది. సో, సైకోమెట్రిక్ క్వెషన్స్ అనేది మార్క్స్ అనేది కౌంట్ అవ్వదు. జస్ట్ అది ఎగ్జామ్ వరకే. సో, మీకు టెక్నికల్ క్వెషన్స్ అండ్ స్కిల్ అసెస్మెంట్ పైన పర్సెంటేజ్ అనేది ఇస్తారు.
ఓకే. ఈ టెక్నికల్ క్వెషన్స్ అనేది మీరు ఆళ్ళ స్కిల్స్‌లో అప్‌డేట్ చేసుకోండి. మీ ప్రొఫైల్‌లో ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటి పైనే ఉంటాయి. మీరు ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ ప్రొఫైల్‌లో పెట్టిన స్కిల్స్ యాస్ ఇట్ ఈజ్ మీకేవైతే వచ్చో ఉన్నాయో లేదో పెట్టుకోండి. లేదంటే కొంతమంది ఏదైనా కొన్ని రీసెంట్‌గా కొన్ని సర్టిఫికేషన్స్ కానీ ఇంకేదైనా స్కిల్స్ నేర్చుకో అంటారు కదా! అవి కూడా పెట్టుకుంటే సో, ఎక్కువ పెట్టేయకండి. ఇక్కడ చాలా మంది స్కిల్స్ చాలా ఒక 20, 30 పెట్టేస్తున్నారు. అలా పెట్టుకొని సెలెక్టివ్‌గా పెట్టండి. సో, అక్కడ చూసుకొని ఫుల్‌గా స్కిల్స్‌లో మీరు సపోజ్ ఏబీసీడీ గాని ఫుల్ అబ్రివియేషన్ ఉండే స్కిల్స్‌ని పెట్టండి క్లియర్‌గా. సో, దానివల్ల సిస్టమ్‌లో చాలా మందికి మ్యాచ్ అవ్వట్లేదు స్కిల్స్. సపోజ్ కొన్ని ఏబీసీ అలా షార్ట్ కట్స్‌లో ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది స్కిల్స్. సో, మీరందరూ ఆ స్కిల్స్ పెట్టేటప్పుడు మీకెన్నున్నాయో సపోజ్ మీకు 5 స్కిల్స్ ఉన్నాయనుకోండి. క్లియర్‌గా 5 పెట్టండి. అన్వాంటెడ్ పెట్టకండి. సో, ఎందుకంటే రేపు మన ప్రొఫైల్‌లో స్కిల్స్ ఇదంతా ఆటోమేటిక్‌గా ఏఐ అనేది మన ప్రొఫైల్స్‌ని కంపెనీస్‌కి పంపిస్తది. ఎందుకంటే ఎక్కువ మనకి కౌశల్య వెబ్‌సైట్‌లో చూడండి ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. కంప్లీట్‌గా ఏఐ యూజ్ చేస్తున్నారు. జాబ్స్‌కి ఏ విధంగా సజెస్ట్ చేయాలి. మన స్కిల్స్ కంపెనీ స్కిల్స్ రిక్వైర్మెంట్స్‌తో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి కంప్లీట్‌గా ఏఐ యూజ్ చేస్తారు కాబట్టి, సో, మీరు స్కిల్స్ దగ్గర పెట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా పెట్టండి. సో, వెరిఫైడ్ స్కిల్స్ అయినాయి కదా! ఇంకొంతమందికి ఇంతకుముందు అన్నీ కవర్ కాలేదు. సపోజ్ వెరిఫైడ్ స్కిల్ మీరు 10 స్కిల్స్ పెట్టారండి. మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ ఒక 4 స్కిల్స్ అనేది వెరిఫై అయినాయి. ఇంకా 4 ఉన్నాయి కదా! సో, ఆ 4 కూడా ఇప్పుడు ఆ 4 కూడా ప్రిపేర్‌గా ఉండండి మీరు. సో, మొత్తం ఎగ్జామ్ అనేది మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో అన్నీ ప్రిపేర్డ్‌గా ఉండండి టెక్నికల్‌కి. సో, వాటిపైన అయితే క్వెషన్స్ వస్తాయి. సో, దీని గురించి మన కౌశలం గురించి మోడల్ పేపర్ గూడా మన ఛానెల్‌లో పెట్టాను. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కౌశలం ప్లే లిస్ట్ పెడతాను. దాంట్లో మోడల్ పేపర్ పెట్టాను. ప్లే లిస్ట్ ఇస్తాను. కౌశలం సంబంధించిన అన్ని డౌట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మోడల్ పేపర్ కూడా పెట్టాను. అంటే ఎగ్జామ్ జరిగిన ఎగ్జాక్ట్ ప్యాటర్న్. సో, ఇంకొకటి డౌట్ ఏందంటే చాలా మందికి రీషెడ్యూల్ గురించి ఇంకా రీషెడ్యూల్స్ అయితే రాలేదు. సో, కొంతమంది రీషెడ్యూల్ పెట్టారు కదా! సో, ఇంక నాకు తెలిసి రీషెడ్యూల్‌లోను అందరికి మళ్ళీ ఎగ్జామ్ ఉంటది. ఎవరికైతే రీషెడ్యూల్ రాలేదో, ఇంతకుముందు మిస్ అయినారో వాళ్ళకందరికి కూడా ఇంకా ఏప్రిల్ 13థ్ నుంచి స్టార్ట్ అయింది. సో, ఇంక మెసేజ్‌లు వస్తూ ఉంటాయి ఎవ్రీ వీక్. మీరైతే చెక్ చేసుకోండి. సో, ప్రిపేర్డ్‌గా ఉండండి. మళ్ళీ మాకింకా మెసేజ్ రాలేదు అని డౌట్‌లో ఉండకండి. మీరేవైతే స్కిల్స్ పెట్టారో వాటిపైన ప్రిపేర్డ్‌గా ఉండండి. సో, ఏమంటారు మార్క్స్ మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అవకాశాలుంటాయి. సో, ఇంకా మాకు రాలేదని చెప్పి గమ్మున ఉండకండి. సో, ఇదే అండి. మీరైతే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి. డూస్ అండ్ డోస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే గ్రేడింగ్ గురించి గాని, రెజ్యూమ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలని చెప్పి అక్కడ డూస్ అండ్ డోస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారండి. కౌశలం వెబ్‌సైట్‌లోని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. స్కిల్స్ అనేది ఏ విధంగా పెట్టాలి. సో, అలా కంప్లీట్‌గా ప్రొఫైల్ చేసుకుంటేనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. చాలామంది ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఎర్రర్ ఉంటే మాత్రం వాళ్ళ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ అవ్వదు. సో, దయచేసి అదైతే ఆ ఎర్రర్ పోయేలాగా మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. కంప్లీట్‌గా డూస్ అండ్ డోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇదే అండి. సేమ్ ప్యాటర్న్ అయితే అదే. స్కిల్ అసెస్‌మెంట్ 40 క్వెషన్స్, కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ 3 క్వెషన్స్. 3 క్వెషన్స్ మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. 15 మినిట్స్ టైమ్ ఉంటది. సో, అదే అండి ప్యాటర్న్. సో, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. సో, అలాగే కింద వాట్సాప్ ఛానెల్ ఇస్తున్నా లింకు. అక్కడైతే జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఫైనల్‌గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. చాలా మందికి ఇంకా తెలీదు. కౌశలం సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయినాయని చెప్పేసి ఇంకా చాలా మందికి తెలీదు. సో, ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అలాగే పక్కన హై బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి మీకు వీడియో గాని నచ్చితే. సో, ఇదైతే ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, దిస్ ఈజ్ రాజా భూపతి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.